టీ20 సిరీస్ డ్రా కావడంతో టీమిండియా వన్డే సిరీస్పై పట్టు బిగించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా వన్డే సిరీస్లో మొట్టమొదటి వన్డేలలోనే ఘన విజయం సాధించి సిరీస్లో ఆధిపత్యంలోకి దూసుకెళ్లింది. ఈ సిరీస్ భారత్ గెలవాలంటే మరొక మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది. కానీ మొదటి మ్యాచ్ జరిగిన తీరు చూస్తే భారత జట్టుకు అది నల్లేరు మీద నడకలాంటిదే అనిపించక తప్పదు. మొదటి వన్డే మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు భారత జట్టుకు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. మొదట భారత బౌలింగ్ ముందు దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా బౌలర్లు భారత బ్యాట్స్మెన్ జోరుకు అడ్డుకట్ట వేయలేక పూర్తిగా విఫలమైంది. అయితే రెండవ వన్డే కోసం టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. టెస్ట్ సిరీస్ ఆడాల్సిన కారణంగా శ్రేయస్ అయ్యర్ వన్డే జట్టు నుండి వెళ్లిపోనున్నాడు. ఈ నేపథ్యంలో తుది జట్టు వివరాలు చూసినట్లయితే ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్కు జోడీగా అరంగేట్ర మ్యాచ్లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న సాయి సుదర్శన్ ఓపెనర్గా వస్తాడు. ఇక మూడో స్థానంలో రావాల్సిన శ్రేయస్ అయ్యర్ టెస్ట్ సిరీస్ కోసం వెళ్లిపోవడంతో ఆ స్థానంలో రింకు సింగ్ అవకాశం దక్కించుకొని 6వ స్థానంలో ఫినిషర్గా రానున్నాడు. దీంతో 3వ స్థానంలో తిలక్ వర్మ వచ్చే అవకాశం ఉంది. 4వ స్థానంలో కేఎల్ రాహుల్, 5వ స్థానంలో సంజు శాంసన్ రానున్నారు. రెండవ వన్డేలో సంజు శాంసన్కు ఒక శుభవార్త ఉందనే చెప్పాలి. శ్రేయస్ అయ్యర్ గనక జట్టులో ఉంటే సంజు ఖచ్చితంగా 6వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చేవాడు. ఇప్పుడు అయ్యర్ వెళ్లిపోవడంతో సంజు 4 లేదా 5వ స్థానంలో బ్యాటింగ్ వస్తాడు. కాబట్టి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కనుంది. ఇప్పటికే టీ20లో అదరగొడుతోన్న రింకు సింగ్ వన్డేలో కూడా తన అదృష్టాన్ని 6వ స్థానంలో పరీక్షించుకోనున్నాడు. జట్టులో ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ కొనసాగుతాడు. ఫాస్ట్ బౌలర్ల విభాగానికి వచ్చేసరికి హర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ మరోసారి తమ సత్తా చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్లపై వీరు మొదటి మ్యాచ్లో ఏ స్థాయిలో చెలరేగారో మనం చూశాం. రెండో మ్యాచ్లో కూడా అదే స్థాయిలో చెలరేగితే టీమిండియా సిరీస్ సొంతం చేసుకోవడం ఖాయం. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ హోదాలో కుల్దీప్ యాదవ్ జట్టులో కొనసాగుతాడు. ఇవి రెండో వన్డే కోసం భారత్ జట్టు వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.